నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం నరసింహ. గురుగారు, సంకటహర చతుర్థి ప్రతి మాసం కూడా మనకు వస్తూ ఉంటుంది. అసలు ఏంటి సంకటహర చతుర్థి? ఆ రోజు మనం అసలు ఏం చేయాలి? ఏ దేవుడిని పూజించాలి? పూర్తి వివరాలు మాకు తెలియజేయండి గురుగారు. మనకి ప్రతి నెల 2 చతుర్థులు వస్తాయి, అంటే 2 చవితులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో వచ్చే చవితి, ఇంకోటి కృష్ణపక్షంలో వచ్చే చవితి. అంటే పౌర్ణమి తర్వాత వచ్చేది, అమావాస్య తర్వాత వచ్చేది. ఈ 2 చవితులు, అమావాస్య నుంచి పౌర్ణమి మధ్యలో వచ్చే చవితిని ఇష్ట చవితి, కామ్య చవితిగా చెప్తూ ఉంటాము. తర్వాత ఈ పౌర్ణమి తర్వాత అమావాస్య మధ్యలో వచ్చేటువంటి చవితి ఏదైతే ఉందో దాన్ని సంకటహర చతుర్థి, సంకష్టహర చతుర్థి ఈ విధంగా చెప్తూ ఉంటాము. ఈ 2 చవితులు కూడాను వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనటువంటివి. మొదటి చవితి నాడు వినాయకుడిని ఆరాధిస్తే, అంటే శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి నాడు కనుక వినాయకుడిని ఆరాధించినట్లయితే మన కామ్యములు, మన కోరికలు ధర్మబద్ధంగా ఉన్నాయి. మళ్ళీ అది కూడా చెప్తున్నాను, కోరికలు అనగానే అధర్మం కూడా కోరికల కిందగా వస్తాయి. అధర్మంగా చేసే పనులు అవి కాకుండా ధర్మబద్ధంగా ఉన్నటువంటి ఏ కోరిక అయితే ఉందో, మనకు గృహం కావాలి, లేదు చక్కటి సంతానం కావాలి, లేదు వివాహం కావట్లేదు వివాహం కావాలి, ఇటువంటి కోరికలు మనం బతకడానికి సరిగ్గా ఉండేటువంటి కోరికలు, ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను స్వామివారు తీర్చేస్తాడు. కాకపోతే ఈ రెండిటికి, ఈ సంకటహర చతుర్థి అంటే పౌర్ణమి నుంచి అమావాస్య మధ్యలో వచ్చేటి చవితి ఏదైతే ఉందో దాన్ని సంకటహర చతుర్థి అంటాం కదా. సంకష్టహర చతుర్థి అంటే సంకటములు అంటే కష్టములు, హరము అంటే తీసేసేవాడు, సంకటహర కష్టములను తీసేసేటువంటి వాడు. ఆనాడు గనక, ఆ సంకటహర చతుర్థి నాడు గనక వినాయకుడిని ఆరాధించినట్లయితే మనకున్న ప్రతి కష్టము తీసేస్తాడు. ఆర్థికపరమైన కష్టాలు వస్తూ ఉంటాయి, మానసికపరమైన కష్టాలు వస్తూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు వస్తూ ఉంటాయి, లేదు భూతగాథలు వస్తూ ఉంటాయి. ఏదైనా కష్టమే, అతి చిన్న కష్టమైనా సరే కష్టమే, పెద్ద కష్టమైనా కష్టమే. అలా మొదటి చవితిని పూజించడం వల్ల మనకు కావాల్సిన కోరికల్ని తీరుస్తాడు. రెండవ చవితిని పూజించడం వల్ల కష్టాలు తీర్చేస్తాడు. కాబట్టి ఈ 2 చవితులు వినాయకుడికి సంబంధించినవి. ఈ 2 చవితులకు కూడా పూజించే విధానం ఒకటే, గరిక పెట్టడము. సంకటహర చతుర్థి నాడు ఇంకా ఏం చేస్తారు అంటే, సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయం అవుతున్న సమయంలో వినాయకుడికి ప్రత్యేక అభిషేకాలు చేస్తూ ఉంటారు. ప్రతి దేవాలయంలో వినాయకుడు ఉంటాడు, ప్రతి దేవాలయంలో ఈ సంకష్టహర చతుర్థి చేస్తూ ఉంటారు. ఆ అభిషేకంలో పాల్గొని ఆ స్వామివారికి చక్కటి ఎరుపు వస్త్రములు స్వామివారికి గనక కట్టించినట్లయితే ఇంకా బాగుంటుంది. ఆ విధంగా అభిషేకంలో పాల్గొని ఆ స్వామివారి ఆరాధన కనుక చేసినట్లయితే కష్టాలు తొందరగా తీరుతూ ఉంటాయి. ఎరుపు పూలు, ఇంకా చెప్పాలి అంటే మల్లెపూలు అన్ని కాలాల్లో దొరకవు, దొరికినప్పుడు మాత్రం వినాయకుడికి మల్లెపూలు అంటే బాగా ఇష్టము. ఆ మల్లెపూలని కనుక స్వామివారికి పెట్టడము. గరిక, అన్ని కాలాల్లో గరిక దొరుకుతుంది కాబట్టి గరికని 11 గరిక పూసలు కలిపి ఒక కట్ట కట్టి, అట్లా 11 లేదా 21 కట్టలు కట్టి మాలగా వేయటమా, లేదా ఆయన పాదాల చెంత పేర్చడం చేసినట్లయితే కూడా ఆ గరిక అంటే కూడా ఆయనకు బాగా ఇష్టం. ఆ గరిక ఆయన పాదాల చెంత పెట్టడము లేదా మాల వేయటం వల్ల కూడాను ఆయన కష్టాలు సంతృప్తి పడి కష్టాలను తీరుస్తాడు. అంతేకాకుండా ఈ స్వామివారికి ఉండ్రాళ్ళు బాగా ఇష్టం. ఉండ్రాళ్ళు నివేదన పెట్టడం ఇటువంటివి చేస్తే తప్పకుండా ఈయన అనుగ్రహం బాగా ఉంటుంది. చెరుకు బాగా ఇష్టం, ఆ చెరుకును పెట్టినా సరే. ఎందుకంటే మనకి తలకాయ వరకు ఏనుగు తలకాయ కదా, అందుకని ఏనుగు చెరుకు అంటే బాగా ఇష్టం. అటువంటివి పెట్టడం వల్ల అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటయ్యా అంటే, దేవతల్లో కూడా కొంత మృగరూపము, కొంత మానవ రూపము ధరించిన దేవతలు ఉన్నారు. అందులో వినాయకుడు, నారసింహస్వామి, హనుమంతుడు, హయగ్రీవుడు, ఇటువంటి దేవతలు చాలామంది ఉన్నారు. అటువంటి దేవతలు తొందరగా అనుగ్రహిస్తారు అని చెప్పేసి శాస్త్రం చెప్తూ ఉంది. వీళ్ళని ఆరాధించడం వల్ల మన కష్టములు కావచ్చు తొందరగా తీరుతాయి, కోరికలు కూడా తొందరగా తీరుతాయి. మనకు ముఖ్యంగా సంకటహర చతుర్థి మనకు ప్రతి నెల వస్తూ ఉంది కాబట్టి ఈ 2 చవితులు స్వామివారిని ఆరాధించడం వల్ల 2 రకాల కోరికలు తీరుతాయి. అటు కోరికలు తీరుస్తాడు, ఇటు కష్టాలు తీరుస్తాడు. కష్టాలు తీర్చాలి అన్నది కూడా కోరికే కదా మనకి. కోరిక అంటే కష్టాలు కోరిక ఏంది అని అనుకున్నాం, కానీ కష్టాలు తీరాలి అన్నది కూడా కోరికే కదా. ఆ కోరికతోటే కదా ఆయన ఆరాధించేది. మనకు సాధారణంగా ఉన్న కోరికలు తీరాలి అని కూడా ఆరాధిస్తాం. కాబట్టి ఈ 2 చోట్ల, ఈ 2 సమయాల్లో
వినాయక ఆరాధన అనేది మనకు చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. సంకటహర చతుర్థి నాడు ఏ కష్టం ఉన్నా సరే స్వామివారి ఆరాధన చేయడం వల్ల తప్పకుండా మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. అది కూడా బుధవారం వచ్చేటైతే, మళ్ళీ వినాయకుడికి బుధవారం ఇష్టం, బుధవారం వచ్చినట్లయితే ఇంకా అధిక ఫలితాన్ని ఇస్తుంది. ఆ విధంగా గనక ఉన్నట్లయితే ఆ రోజునాడు స్వామివారికి ప్రదక్షిణ నమస్కారాలు, ఈ అభిషేకాలు పాల్గొనడం ఇటువంటివన్నీ చేయలేని వారు గరిక ఖచ్చితంగా పెట్టగలం కదా. పూలు, ఎర్రటి మందార పూలు ఇంట్లో చెట్లు ఉంటాయి, లేదంటే ఎక్కడ ఎవరిని అడిగినా ఇస్తారు. అలా పూలు తెంపి ఒక్క పువ్వు అయినా సరే త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ స్వామివారి ముందు పెట్టి ఆరాధించినట్లయితే తప్పకుండా స్వామి అనుగ్రహం పొందుతాం. ఈ విధంగా ఎవరైతే మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా గనక చేస్తారో వారికి తప్పకుండా వినాయకుడి అనుగ్రహం ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎవరికి ఏ కోరిక ఉందో, కోరిక అధికంగా ఉండి చక్కగా సుఖంగా ఉండాలి, ఈ ఇల్లు కట్టుకోవాలి చేయాలనుకున్న వారు మొదటి చవితి, కష్టాలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు రెండవ చవితిని ఆరాధిస్తూ ఆ వినాయకుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. ఆయనకు అంతేకాక పానకం బాగా ఇష్టం. పానక అభిషేకం చేసిన అంటే బెల్లం నీళ్ళల్లో కలిపి దాన్ని పానకంలాగా చేసి దాన్ని స్వామివారికి అభిషేకం చేయొచ్చు. ఇంట్లో అయినా సరే, చివరికి ఇంట్లో చిన్న వినాయకుడి ఫోటో అయినా ఉంటుంది, లేదంటే విగ్రహం అయినా ఉంటుంది. ఆ ఫోటో అయినా సరే, ఆ ఫోటో దగ్గర ఈ పానకాన్ని నివేదన చేసి దాన్ని తీర్థంగా తీసుకున్నా కానీ చాలా మంచిది. అంటే దేవాలయానికి వెళ్ళి చేయలేని పరిస్థితి, ఎందుకంటే అందరికీ ఆరోగ్య పరిస్థితి సహకరించాలి ఏం లేదు కదా, అందరికీ అన్నీ అనుకూలంగా ఉండాలని లేదు కదా. అలా లేనివారు కనీసంగా ఇంట్లో అయినా సరే ఆ విధంగా చేసి స్వామివారి ఆరాధన చేసినట్లయితే తప్పకుండా ఆ స్వామి అనుగ్రహంతో మన కష్టాలు, మన కోరికలు తీర్చుకొని సుఖంగా ఉండొచ్చు. సంకటహార చతుర్థి గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు. ఆ విఘ్నేశ్వరుడు అందరి యొక్క విఘ్నాలు తొలగించి అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్న గురుగారు. ధన్యవాదాలు. నరసింహ.